హరే కృష్ణ. మీకు తెలుసా, ఒక ప్రేతాత్మ ఈ వ్రతం చేసిందంట. ఇది బ్రహ్మాండ పురాణంలో ఈ కథ చెప్పబడింది. ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఏకాదశి వ్రతం గురించి అడగగా శ్రీకృష్ణుడు దీనికి ప్రత్యుత్తరమిస్తూ ఈ విధంగా ఈ కథ గురించి చెబుతారు. ఒక అద్భుతమైనటువంటి రాజ్యంలో మహిధ్వజ అనేటువంటి ఒక రాజు ఉన్నారు. ఆ రాజు ఎంతో శోభాయమానంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. రాజు యొక్క సోదరుడి పేరు వజ్రధ్వజ. రాజు అంటే ఎప్పుడూ అసూయ ద్వేషంతో ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఇద్దరూ వేటకై అరణ్యంలోకి వస్తారు. అప్పుడు ఇదే సరైన సమయమని వజ్రధ్వజుడు రాజుని చంపి అక్కడున్నటువంటి ఒక రావి చెట్టు క్రింద పాతి పెడతాడు. అకాలంగా మరణించినటువంటి మహిధ్వజ మహారాజు ఎంతో వేదనతో రోదిస్తూ సహాయం కోరుతూ ఉంటాడు అందరినీ. ఒకరోజు ఈ అడవి మార్గంలో వెళ్తున్నటువంటి దౌమ్య మహర్షి చెట్టు దగ్గర ఆత్మరూపంలో ఉండి రోధిస్తున్నటువంటి ఈ మహారాజు వేదనను వింటారు. దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుంటారు. అప్పుడు ఋషి ఏకాదశి వ్రతం చేయమని ఆదేశించగా అప్పుడు ఆ ప్రేతాత్మ ఎంతో శ్రద్ధతో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఎంతో శ్రద్ధగా ఈ జపం చేస్తూ వ్రతం ఆచరించి మరుసటి రోజు ఒక దివ్య రూపాన్ని దాల్చి ఈ ప్రేత రూపం నుంచి విముక్తిని పొందుతాడు. అంతేకాకుండా ఒక దివ్యమైనటువంటి ఆ విమానంలో ఈ దివ్య పురుషుడు భగవంతుని ధామాన్ని చేరుకుంటాడు అని కృష్ణుడు ధర్మరాజుకు చెబుతూ, ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వారికి యజ్ఞ ఫలం, కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో ముమ్మారు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా గయాలో విష్ణుపాదాల చింత పిండతర్పణం చేసిన ఫలితం లభిస్తుంది. కుంభమేళా సమయంలో కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శన ఫలితం లభిస్తుంది. యజ్ఞదాన తపఫలితం లభిస్తుంది. కావున ఎవరైతే శ్రద్ధాభక్తితో ఏకాదశి మహత్యాన్ని వింటారో, చదువుతారో వారి సర్వ పాపాల నుంచి విముక్తిని పొందుతారు. కావున అందరూ తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్.